అది డిపార్ట్మెంట్ పరువు తీసింది. అయినా మీరు మందలించలేరు. పైగా పుట్టినరోజుకు వస్తా, కేకులు కోస్తా, అక్షింతలు వేస్తా అని మాటివ్వటం అలుసైపోయింది. వాళ్ళింక నన్నేం చేయలేరని అది పరితెగించడం మొదలుపెట్టింది. నన్ను మోసం చేయటం, మిమ్మల్ని లొంగ తీసుకోవడం, అదిగో వాడిని ముగ్గులోకి లాగటం, తీయగా మాట్లాడటం, బుట్టలో వేయటం. ఎటు తిరిగైనా వీడిని దాని కొంగు కట్టుకునేలా అది. ఆ కొంపకి అల్లుని చేసుకోవాలని వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. చీ అన్నా పట్టించుకోరు, తూ అంటే తుడి చేసుకుంటున్నారు. మోహిని దెయ్యంలా పట్టింది వీడికి. మోహిని కాదు, ప్రేమ. ప్రేమ? నీ మొహం ప్రేమ. అసలు నీకేం తెలుసురా దాని గురించి? ప్రేమ, ఆపేక్ష, అనురాగం, ఆప్యాయతలు అనే పదాలకి అర్థం తెలుసుంటే దీన్ని అర్థం చేసుకోరా? ఆదిత్య, మాతో మాట్లాడే ముందు కాస్త వెనక ముందు చూసుకుని మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. అంతా తెలిసి మీరు నన్ను ఆలోచించి ఉంటారేంటి? ముహూర్తాలు పెట్టుకున్నాక ఇంకా మేం ఆలోచించేదేంట్రా? నువ్వే ఆలోచనలు మార్చుకో. దాని మోసాన్ని నువ్వు గ్రహించు. బుద్ధిగా నడుచుకోవడం నేర్చుకో. ఆ బుద్ధి లేని దాని గురించి మమ్మల్ని ఆలోచించుకోమంటావేంట్రా? మేమన్నీ ఆలోచించే బుద్ధిమంతురాలు, అణుకువ, మంచితనం ఉన్న లక్ష్మితో నీ పెళ్లి నిర్ణయించాం. తలతిక్క వేషాలు, తలతిక్క మాటలు మానేసే. చూడు, శుభకార్యం జరగబోతోంది. ఇక నువ్వు ఎవరి కళ్ళు చెమగిలనివ్వద్దు. ముఖ్యంగా లక్ష్మి కంట్లో కన్నీళ్లు రావటానికి వీల్లేదు. కన్నీటి చుక్క పడిందో నేను నిన్ను క్షమించను, గుర్తుంచుకో. అంతే. నా గురించి నీకు పట్టదు కదా. అబ్బో, చాలా పెద్ద గొప్ప మనసమ్మా మీది. నా సంతోషాన్ని మీరందరూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి. రే ఆదిత్య, వద్దు. మాట జారినని ఎమోషన్ గురిచేయతో. నేను మాట జారితే నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా నాకు ఫీలింగ్స్ ఉన్నాయనుకుంటున్నారా? ఛే! వాడి మాటలు మీరేం పట్టించుకోద్దనయ్యా. ఏదో చిన్నతనం వాడిది. అమ్మా, అమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది. మేమేం బాధపడం. నేను రెడీ మావయ్య. నువ్వు రెడీనేనే, కానీ అయ్యవారే ఇంకా రాలేదు. అయ్యవారెందుకు? వారు లేకుండా పెళ్లి బట్టల షాపింగ్ ఏంటండి? ఏంటి దుర్గ నువ్వనేది? షాపులో పూజ చేసి బట్టలు కొనడం మొదలు పెడతావా? ఆ అయ్యవారు కాదండి, మన అయ్యవారు. మన పుత్రరత్నం, పురుషోత్తముడు, తమరు సుపుత్రుడు ఆదిత్య గారు రావద్దా? ఆదిత్య, రే ఆదిత్య. ఆ నాన్న, వస్తున్నా. ఏంటన్నా ఇప్పుడే లేచావరా? మీ పిలుపుకే కళ్ళు తెరిచినట్టున్నాడు. ఫస్ట్ నువ్వు కళ్ళు తెరిచోడు. నేనెప్పుడో ఫ్రెష్ అయ్యా. అవునవును, కనిపించడం లేదా దుర్గమ్మ? రే, వెళదాం పద. ఎక్కడికి? అదేంట్రా? పెళ్లి బట్టలు కొనడానికి. అవసరం లేదు, నేను రాను. నాకే అనుకున్నాను. మీకు అదే సమాధానం చెప్పాడు. అవసరం లేదేంట్రా? పెళ్లికి బట్టలు తీసుకోవా? మొన్న పండక్కి కొన్న బట్టలు ఉన్నాయి కదా నాన్న. అవునవును, ఉన్నాయి. పాత బట్టలేసుకుని పేట్ల మీద కూర్చుంటే గాని మా పరువు మొత్తం తీసినట్టుండదు. పండక్కి కొన్నవంట, పండక్కి కొన్నవి. రే, నీ పెళ్లి మాకు పండగ. కొత్త బట్ట లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందరా? ఆదిత్య, ప్రతిదానికి కాదు, వద్దు, రాను అనకరా. వేడుకలా జరగనివ్వు. మమ్మల్ని వేధించి వేదనకు గురి చేయకు. నీ అయిష్టం డిపార్ట్మెంట్లో నన్ను తక్కువ చేస్తుంది. సమాధానం చెప్పలేక తలంచుకోవాల్సి వస్తుంది. తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇంకా ఆ క్యాప్ నా తల మీద నిలవదు. సరే, మీ ఇష్టమని ఇప్పుడు ఇలా అయిష్టం ప్రదర్శిస్తే ఎలారా? నేనేమీ అయిష్టం ప్రదర్శించడం లేదు. ఇదిగో, ముట్టుకోకుండా అలాగే ఉంచి నీ శుభలేఖలను చూస్తే నీ ఇష్టమేంటో అయిష్టమేంటో మాకు అర్థం కావట్లేదా? ఎరా, ఫ్రెండ్స్ ఎవరిని పెళ్లికి పిలవదలుచుకోలేదా? నా గురించి చాలా మందికి తెలిసినన్నా. పిలిచిన తర్వాత నేను తలదించుకోమంటావా? తల్లిదండ్రుల మాట నిలబెట్టడం నీకు తలంపులా? ఎవడ్రా అనేది? ఎందుకు తలంచేది? దుర్గా, నువ్వు షాపింగ్ అయ్యాక కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దు గానీ తీసుకో. పదరా, తీసుకో.
నాకు మీ సెలక్షన్స్ అయ్యేదాకా వెయిట్ చేయడం బోరమ్మా. ఆ, అదే దాంతో అయితే దుర్గా. సరదాగా. సబ్జెక్ట్ పెంచకో. రేయ్, ముందు నీ డ్రెస్ సెలెక్ట్ చేద్దుగానరా. మీరు వెళ్ళండి, నేను ఫ్రెండ్స్కి కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళతో వెళ్ళి షాపింగ్ చేస్తా. ఏ తప్పించుకుంటున్నావా? వాడు మాట తప్పడు దుర్గా. మాట తప్పితే నన్ను గేట్లో నుంచి బయటికి మోసుకెళ్లాల్సి వస్తుంది. అబ్బా, ఈ బ్లాక్ మెయిల్స్ తోనే నా ప్రాణం తీసేస్తున్నారమ్మా. వాడు నిజంగా షాపింగ్ చేస్తాడంటారా? కండిషన్ పెట్టావుగా, కంపల్సరీగా వస్తాడు. ముందు మనం వెళదాం, పదండి పదండి. అదిగో మాటల్లోనే వచ్చాడు. ఏరా, పెళ్లి కార్డులు ఇవ్వాలంటే అర్జెంటుగా మాతోటికి రమ్మన్నారేంటి? ఏరా, తులసిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడేమో వెంకటలక్ష్మి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతావా? మా కార్డిచ్చి పెళ్లికి పిలవడానికి సిగ్గులేదా? రే, నన్నేం చేయమంటారా? నా ప్రాణం అంతా తులసి మీదే ఉంది. హ్మ్. కానీ ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మా అమ్మ నాన్న చచ్చిపోతాం అంటున్నారు. అంటారా పెద్దవాళ్ళు. ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళు అలాగే అంటారు. కానీ వాళ్ళేం చచ్చిపోరు. చచ్చిపోతానని బెదిరిస్తారంతే. రే, మా అమ్మ వేర్రా, తన సంగతి మీకు తెలీదు. ఎవరమ్మైనా ఒకటే. అందరి మీద ప్రేమ ఒకటే ఆదిత్య. నీ మీద మీ అమ్మకున్న ప్రేమ తనని చావనివ్వదులే. వాళ్ళ మాట నెగ్గాలనే పంతం, వాళ్ళ మాటే చెల్లాలని బెదిరిస్తూ ఉంటారు. జరిగిందేదో జరిగిపోయింది రండి అంటూ వాళ్లే చేతులు పట్టుకుని మరీ బతిమలాడి ఇంటికి తీసుకువెళ్తారు. మా అమ్మ చాలా మొండిదిరా, అంత తేలిగ్గా దిగిరాదు. మీ అమ్మే కాదురా, ఏ అమ్మైనా అంతే అన్నానా? అరే ఆదిత్య, తులసి మంచిదిరా. తను నిన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిందిరా. తెలుసురా, కానీ అమ్మ కోసం అంటావు, జరగబోయేదేంటో అది చెప్పింది కదా. ఇప్పుడు ఎలా రా? తిరగబడి తులసిని పెళ్లి చేసుకోవడమే. పెళ్ళా? ఎస్, పెళ్ళే. లేకపోతే నీ జీవితం నరకం అయిపోతుంది. ప్రతి క్షణం కుమిలి కుమిలి ఏడవాల్సి వస్తుంది. నువ్వు ఏడుస్తుంటే అమ్మ అమ్మ అంటున్నావే, ఆ అమ్మ ఎలా సంతోషంగా ఉంటుందిరా? చేతులారా నీ జీవితం నాశనం చేసుకోకు. కోరి నరకంలోకి నెట్టుకోకు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? తులసిని పెళ్లి చేసుకో. మేం దగ్గరుండి పెళ్లి చేస్తాం. మిమ్మల్ని హనీమూన్కి పంపించేస్తాం. తిరిగి మీరు వచ్చేసరికి మీకోసం మీ అమ్మ హారతి పళ్ళం పట్టుకుని నిల్చుంటుంది. నేను గ్యారంటీ. ఇప్పటికిప్పుడు పెళ్ళి? నేను 25,000 ఇస్తాను. హనీమూన్ ట్రిప్ కూడా మేమే అరేంజ్ చేస్తాం. మేం నీకోసం ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ మిరా. మీరు ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకునే ప్రేమికులు. మీకోసం మేము ఏం చేయడానికైనా రెడీరా. పిలవరా, అర్జెంటుగా తులసిని రమ్మని పిలు. రే, పెళ్ళంటే వస్తుందా రాదే? మొహం పగులుద్ది. పెళ్ళని పిలుస్తావా? అర్జెంటుగా రమ్మన్రా, వచ్చాక విషయం చెప్దాం. ఒప్పుకోదురా. మేం పిలవమన్నది ఎందుకురా? ఒప్పిస్తాం కదా, పిలు. నన్ను తిడుతుంది. మేం అడ్డుపడతాం. ముందు తులసిని పిలవరా, పెళ్ళని చెప్పుకో. వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చెయ్యిరా. చెయ్యి. తులసి, అర్జెంటుగా సత్యనారాయణపురం రామాలయం దగ్గరికి రావే. అర్జెంటుగా రావాలా? ఎందుకురా? నేను చెప్తాను రా. వేడెందుకు? అర్జెంటుగా గుడికి రమ్మని ఫోన్ చేశాడు. అత్తయ్య అత్తయ్య, అది వస్తుంది చూడు. హలో స్కూటీ రాణి, ఏం పుట్టిందే? స్కూటీకి అడ్డంగా వచ్చి నిలబడ్డావు. ఏం పుట్టలే, చీమ కుట్టింది. కానీ ఇలా చూడు, నీకు పిచ్చి పడుతుంది. ఏంటి, నీ పెళ్లి కాడా? చూసానులేవే. నీ కాబోయే అత్త అనబడే ఆ దుర్గమ్మ మా ఇంటికొచ్చి మా అమ్మ అయినా ఆవిడ ఆడపడుచు వీపురాల్ని ప్రేమగా కార్డిచ్చి ఆహ్వానించి వెళ్లారు. ఓ, చూసావా? చూడలేదేమో అని పాపం చూపించింది. చూసి ఆశ్చర్యపోతావు అనుకున్నాను. ఏంటి, ఈవిడి గారి పెళ్లి అంత వింతైన విషయమా? ఆ
ఆశ్చర్యపోవడానికి అవాక్కవడానికి అవ్వని పెళ్లికి ఆర్భటాలు మేళాలు ఎక్కువ అంటారు. అవని పెళ్ళా? ఇంకా అవని పెళ్ళేంటే? నీ కుప్పి గంతులు పిచ్చి పోరాటాలు అన్నీ అయ్యాయిగా. మా పెళ్లి ఆపటం ఇంకా నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. నా వల్ల కాకపోవడం కాదు, అసలు అవ్వడానికే ఆ బ్రహ్మ నీ మొహాన రాసుండాలి కదే. ఏంటి ఇంత జరిగినా ఇంకా నీ పొగరు తగ్గలేదా? చింత చచ్చినా పులుపు చావకపోవడం అంటే ఇదే. ఏ, పోవే పిచ్చి మొద్దు. మళ్ళీ దుష్ట ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నావా? దుష్ట ప్రయత్నాలు నీవే. నావి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే టైప్. అబ్బా మీ ఇద్దరి పని అలా నోళ్లు వెళ్ళబెట్టి చూడడమే. చూద్దాం ఎల్లుండి పాటకి ఎవరు నోళ్లు వెళ్ళబెడతారో. ఎందుకేనా ఆపావు? ఆ ఇంకో విషయం మర్చిపోయా. ఏంటో అది? మరే నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. నన్ను పెళ్లి కూతురుగా నువ్వే అలంకరించాలి. దీన్ని కొరివితో తలగొక్కోవడం, నిప్పుని తీసుకెళ్లి జేబులో పెట్టుకుని తిరగడం అంటారు. పోయి పోయి దాన్ని పిలిచి నిన్ను పెళ్లి కూతురు చేయాలంటావేంటే? చూడు, అనుభవం అంటే అది ఎలా భయపడుతుందో. పెళ్లి పెళ్లి అని చంకలు గుద్దుకోవడం కాదు, కాస్త బ్రెయిన్ పెంచుకో, డెవలప్ అవడం నేర్చుకోవే అల్పజీవి. అల్పజీవా? పోనీ కోపస్థం మంచుకోమన్నా? అదేంటి? ఉస్సే నూతిలో కప్ప ఉంటుంది నిన్ను. నువ్వే కప్పవి, నువ్వే ఆల్చిప్పవి. సర్లే, ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి. ఒకటి చెప్పనా, ఇళ్ళు అలకగానే పండగ కాదు. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్. వెళ్ళవే వెళ్ళ వెళ్ళ. అయిందా? పద. ఛీ! పూజారి గారు అన్ని కరెక్ట్ గా వచ్చినట్టేనా? అన్నీ వచ్చినట్లే బాబు. ఏదిరా బయలుదేరిందన్నా వస్తుందా? మీ ముందే కదరా మాట్లాడింది, విషయం కూడా చెప్పలేదు. అర్జెంట్ అన్నా ఎందుకు రాదు? నేను పిలిస్తే ఖచ్చితంగా వస్తుంది. డౌట్ సరేరా, మరి ఏదిరా? రేయ్, మీతో పాటే నేను ఉన్నాను కదరా, ఏదంటే ఏం చెప్పను? అది వస్తానంటే వచ్చి తీరుతుంది. ట్రాఫిక్ లో ఉందేమో. ఇంకోసారి ఫోన్ చేయరా. డ్రైవింగ్ లో ఉంటే ఎలా మాట్లాడుతుంది? ముహూర్తం అంటూ ఏం లేదు కదరా, రానివ్వండి రా. అమ్మా, అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాను. మీరు త్వరగా వస్తే పెళ్లి ప్రారంభిస్తాను. ఒక్క నిమిషం పంతులు గారు, పెళ్లి కూతురు రావాలి. అదిగో తులసి వచ్చేసింది. రా తులసి. ఏంట్రా ఇదంతా? ఎవరి పెళ్లి? ఎవరి పెళ్ళంటే మన పెళ్ళే, అందుకే అర్జెంటుగా రమ్మన్నాను. ఏంట్రా పిచ్చేమైనా ముదిరిందా? గుళ్ళో పెళ్ళేంట్రా? పిచ్చి వాడికి కాదు, వాళ్ళ డాడీకి ముదిరింది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని తెలుసు కూడా ఆ వెంకటలక్ష్మితో వీడి పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకుండా పీటల మీద కూర్చో తులసి. పళ్ళు రాలుతాయి. మీకేమైనా మెంటలా? ఇలా దొంగచాటిగా పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు. పెద్దోళ్ళని ఒప్పించి చేసుకుంటేనే పెళ్లిరా. ఇలా చాటుమాటిగా పెళ్లే ప్రధానం అనుకుంటే వీడిని తీసుకుని ఎప్పుడో లేచిపోయేదాన్ని. అరే, వీడు నగలు డబ్బులు తీసుకొచ్చి పోదాం పద తులసి అన్నప్పుడే పద్ధతి కాదని పట్టుకెళ్లి అత్తయ్య మామయ్య దగ్గర నిలబెట్టాను. చెప్పరా? అవునా కాదా? అవును. తప్పని చెప్పిన దాన్ని ఇప్పుడు ఆ తప్పు ఎలా చేస్తాననుకున్నావురా? తలొంచి ఎలా తాళి కట్టించుకుంటారనుకున్నావు? చూడండి, బుద్ధి ఉన్న వాళ్లే బుద్ధి చెప్పడానికి అర్హులు. తప్పు చేయని వాళ్ళకి తప్పు ఎత్తి చూపే హక్కు ఉంటుంది. అవతల వాళ్ళు పెద్దోళ్ళు. రేపు పెళ్ళని ఫిక్స్ చేస్తే ఇంకా ఒప్పించేదేంటి, చేసుకునేదేంటి? మీ ఇష్టాలని వాళ్ళు అంగీకరించినప్పుడు వాళ్ళని గౌరవించవలసిన అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, నచ్చ చెప్పాలి. మీ అభిప్రాయాల్ని చంపేస్తుంటే ఇంకా నచ్చ చెప్పడం ఏంటే? ఎంత చెప్పినా ఆంటీ వినదు. వినిపించాలి. మొండి మనిషి వినడు. నువ్వు కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు కూడా వినిపించలేడు. లేదురా, నాకీ పెళ్లి నచ్చదు. అమ్మా నాన్న చచ్చిపోదాం అంటున్నారు. చెప్పు, వాడిని చావమంటావా? చూడు తులసి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు మిగిలింది అదొక్కటే. కడితే ఇప్పుడు తాళన్నా కట్టాలి, లేదా నా శవమన్నా ఇంటికి వెళ్ళాలి.
ఆదిత్య అవును తులసి. ప్రేమ భగ్నమైతే ఏ ప్రేమికులైనా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారు తులసి. చూడవే తులసి, మీకు పెళ్ళవకపోతే బెదిరిస్తారు. అయిపోతే ఏం చేస్తారు? కోపం ఉంటుంది. అది 1 రోజు 2 రోజులు, తర్వాత సర్దుకుపోతారే. కానీ పిల్లల్ని వదులుకోలేరు, చంపుకోలేరు. అవును తులసి. అప్పుడు అమ్మ కూడా ఏం చేయలేదు. నాన్న అమ్మను ఒప్పిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. లేదురా, నాకిష్టం లేదురా. దొంగ పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేంట్రా? మేమంతా ఉన్నాక దొంగ పిల్ల ఎలా అవుతుంది? పెళ్ళి అయ్యాక మేము వస్తాం. ఆంటీ అంకుల్తో మాట్లాడి మేము రిక్వెస్ట్ చేస్తాం. అవునే, ఒప్పుకోవే. లేకపోతే వీడి బతకడే. వీడిని చంపుకుంటావా? ఈ పెళ్లి నా మెడకు ఉరితాడు కాదు కదా. మేమంతా ఉన్నాం పంతులు గారు, మీకేం కాదు. మీరు కానివ్వండి. కూర్చో తులసి. రావే. రా. అరే వద్దురా. కూర్చో తులసి, కూర్చో. రేయ్, కూర్చోరా. అరే, ముందు నువ్వు వద్దురా. కూర్చో. కూర్చోరా. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. పంతులు గారు కానివ్వండి. ఆదిత్య వద్దురా. నువ్వేం మాట్లాడకు తులసి. మాట్లాడకు తులసి. వద్దురా, నాకు భయంగా ఉంది. నీకు భయంగా ఉందని మాట్లాడడం ఏంటే? కొత్తగా విచిత్రంగా. పంతులు గారు, మీరు కానివ్వండి. గణపతి ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం గణానాద్వా గణపతి హవామహేక వెంగవేనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్తుదానసురన్వన్నమహేక వెంగవేనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్తుదానసురన్వన్నోతిపసేదాసనం. బాబు, అమ్మాయి మెడలో తాలిగట్టు. ఆదిత్య ఇంకొకసారి ఆలోచించరా. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. మిగిలింది ఇదే అన్న ఆలోచన. అపశకున మాట్లాడకరా. మీరు మంత్రాలు చదవండి పంతులు గారు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భద్రామి శుభకే. ఆదిత్య, 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 ఆదిత్య. లేవే, లే, అమ్మా. లే, లే. లేరా, లే. చూసావా నీ కూతురు ఎంతకు తెగపడిందో, ఎలా బరి తెగించిందో? దుర్గమ్మ నోర్మై. ఇంత చేస్తూ ఇంకా నోరెత్తే అర్హత ఉందనుకుంటున్నావే? ఏంటమ్మా తులసి ఈ పని? తెగింపు, తెగింపు సాంబయ్య, బరి తెగింపు. ఏమీ చేయలేమనే ధీమా, అహము, అహంకారము. పాపిష్టితానా, ఎంత పాప పనికి తెగబడ్డావే? అమ్మా, నోర్మైరా. అమ్మా, గుర్తున్నావా ఇంకా? అమ్మా నాన్న ఉన్నారని గుర్తున్నావా? చచ్చావనుకున్నావా? ఇలా ఇలా అనాథలాగా ఈ దరిద్రపు దాని మెళ్ళలో తాళి కట్టడానికి తెగబడ్డా? ఏం మాయ చేసిందిరా ఇది? ఏం మందు పెట్టింది? ఎందుకురా, ఎందుకురా దీని మతలో ఇలా పడి కొట్టుకుంటున్నావు? ఏరా, రేపు పెళ్లి పెట్టుకుని ఇలా చాటుగా వచ్చి దాని మెళ్ళ తాళి కడుతున్నావా? సిగ్గులేదరా నీకు? ఏమే, ఇలా పందాలు పంతాలు పట్టేది ఇలా దొంగ వేషాలు, దొంగ పెళ్లిళ్ళు చేసుకోవడానికా? చూడు దుర్గమ్మ, ఈ విషయంలో నా తప్పేమీ లేదు. నేను వద్దన్నా కానీ బలవంతం చేశాడు. చస్తానని బెదిరించాడు. ఓ, చస్తాను అని బెదిరించావా? బెదిరించేస్తే కరిగిపోయావా? నేను చస్తానని 1,00,000 సార్లు బెదిరించాను. వాడు లొంగాడా? వాళ్ళ నాన్న కూడా చేస్తా అన్నారు. వాడు తగ్గాడా? నాకన్నా వాడికి నువ్వెక్కువైపోయావా, నీకు వాడెక్కువైపోయాడా? అబద్ధాల కుట్రదానా, వాడిని రెచ్చగొట్టి తాళి కట్టించుకుంటూ నా తప్పు లేదా అంటావేంటే? ఏ ప్రియా, నీ కూతురు నిర్వాకం నీకు కాస్త కూడా తప్పుగా అనిపించడం లేదా? దాంతో సిగ్గుమాలిన జన్మ. ఎంత జరిగినా నీకు సిగ్గు అనిపించడం లేదు? దుర్గమ్మ ఇంకేం మాట్లాడకు. మాట్లాడకే.